సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం అందోల్ మండలం చందంపేట గ్రామానికి చెందిన మంగళ లక్ష్మి అనే రైతు తన వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కట్టలపై విద్యుత్ వైర్లు ఉండడంతో ప్రమాదకరంగా మారిందని విద్యుత్ శాఖ అధికారులకు డీడీ కట్టి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు అధికారులు నిర్లక్ష్యాన్ని వీడలేదు. సదరు రైతుకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయలేదని ఫోరం ఫర్ బెటర్ సొసైటీ నేత శ్రీధర్ పేర్కొన్నారు. ఆయన ప్రమాదకరంగా విద్యుత్ తీగలు మరి కట్టెలకు మరి వెదురు కట్టెలకు వేసి మరి ఆయన విద్యుత్ సరఫరా చేసుకుంటుండు. రాత్రి వేళలో కానీ పగలు సమయంలో కానీ ఆయన ప్రమాదకరంగా విద్యుత్ తీగలు తెగిపడి గాలికి ఉరుములకు తెగిపడి కింద పడుతున్నాయి. మరి విద్యుత్ ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరగవచ్చు, ఆస్తి నష్టం జరగవచ్చు. మరి దీనికి విద్యుత్ అధికారులు ఎలాంటి స్పందించడం లేదు కాబట్టి వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఆయనకు 2 స్తంభాలు ఆయన డీడీ కట్టిన మేరకు స్తంభాలు వేసి ఆయనకు విద్యుత్ సరఫరా ఆయన మోటార్ వరకు బిగించాలని మేము ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మరి జోగుపేట ఏడీ కార్యాలయాన్ని కానీ సంగారెడ్డి ఎస్సీ కార్యాలయం కానీ స్థానిక రైతులతో ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా అధికారులు మరి రైతులకు న్యాయం చేయాలని మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వము రైతులకు న్యాయం చేయాలని వచ్చింది కాబట్టి రైతులకు న్యాయం చేసి మరి అయిన ఏదైతే రైతుకు పొలంలో మరి స్తంభాలు వేసి ఆయనకు విద్యుత్ సరఫరా సక్రమంగా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు లక్ష్మ, నా పేరు మళ్ళా పేరు మీద కట్టినా డీడీ వీడికి నాకు యాదే సార్ నాకు చదువుకున్నాను. వీడికో 5 కావచ్చు 10 కావచ్చు కట్టుగా నాకు డీడీ కట్టింది అది వేడు తంబాలు వేసుకున్నాడు.